దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. రోజుకు 10 కోట్ల పైనే డబ్బులు నష్టపోతున్నారు ప్రజలు. సైబర్ నేరాలు నివారించాలంటే అప్రమత్తతే ప్రధాన ఆయుధము. కానీ ఆ అప్రమత్తత ప్రజలందరికీ చేరవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా వందల రకాల సైబర్ నేరాలు ఉన్నా అందులో 10 రకాలు బాగా జరుగుతున్నాయి. కారణాలు ఏమైనా కానీ ఈ 10 రకాల సైబర్ నేరాల మీద మనం జాగ్రత్త వహిస్తే ఖచ్చితంగా ఈ సైబర్ నేరాలను అరికట్టవచ్చు. నిజం చెప్పాలంటే ఈరోజు చదువుకుంటున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. మొన్న నేను స్టాటిస్టిక్స్ చూసినాను. చదువుకుంటున్న వాళ్ళు 90% మోసపోతుంటే చదువుకోని వాళ్ళు కేవలం 10% మోసపోతున్నారు. ఈ సైబర్ నేరాల్లో ముఖ్యంగా నేను చెప్పాను కదా 10 అని. అందులో స్టాక్ మార్కెట్ ఫ్రాడు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడు, లోన్ యాప్స్ ఫ్రాడు, న్యూడ్ వీడియో కాల్ ఫ్రాడు, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి. సో అవే కాకుండా ముఖ్యంగా పోలీసులు చెప్పి బెదిరిస్తున్నారు, డిజిటల్ అరెస్ట్ అంటారు. సో ఏదేమైనా కానీ మనకు వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం మనం తెలుసుకుని నడిస్తే ఈ మోసాల బారిన పడరు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ మోసాల మీద వివిధ వర్గాల ప్రజలకు సెషన్స్ ఇస్తున్నాను. కేవలం మన అప్రమత్తతే ఈ మోసాల నుంచి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా అత్యాశ, భయము, కామము, అమాయకత్వం. అత్యాశ అంటే రాత్రికి ధనవంతులు కావాలని, అమాయకత్వం అంటే ఇవన్నీ నిజమని నమ్మడం, ఆన్లైన్లో వచ్చే లాటరీలు కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఏదైనా కానీ. కామము, ఆన్లైన్లో ఎవరో అమ్మాయో అబ్బాయో ప్రేమిస్తామని చెప్పి నిజమని నమ్మడము. భయము, ముఖ్యంగా భయము, ఎవరో ముంబై పోలీసులోని, ఢిల్లీ పోలీసులోని, ఈడీ, సిబిఐని ఫోన్ చేస్తే భయపడి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వడము. నిజం చెప్పాలంటే మన వ్యవస్థలో ఎక్కడా పోలీసు వాళ్ళు ఆన్లైన్లో ఇంటరాగేట్ చేయరు. ఈ చిన్న విషయం తెలియక చాలా మంది పెద్ద వాళ్ళు మోసపోతున్నారు. సో కారణాలు ఏదైనా మనం అప్రమత్తంగా ఉంటేనే మనం సైబర్ నేరాలు అరికట్టవచ్చు.